ఆదిలాబాద్ అభయారణ్యంలో వన్యప్రాణుల సందడి నెలకొంది. ఎన్నో రకాల జంతువులు దర్శనమిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యలు ఇందుకు బాటలు వేశాయి. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా అడవులు మరోసారి తెరపైకొచ్చాయి. వన్యప్రాణులు సంచారం పెరగడంతో ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. కనీస సదుపాయాలు కరువై అడవిలో ఉనికి కోల్పోయిన వన్యప్రాణులు మళ్లీ కనపడుతున్నాయి. అటవీ శాఖ అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యలే ఇందుకు కారణం. కవ్వాల్ అభయారణ్యాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించి వన్యప్రాణులు జీవించడానికి కావలసిన సదుపాయాలు కల్పించారు. నీటి గుంటల ఏర్పాటుతో పాటు పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీంతో వాటి కోసం వన్యప్రాణులు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ అడవుల్లో పెద్ద పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, దుప్పులు, ముళ్ల పందులు, అడవి పందులు, నీలుగాయిలు, కుందేళ్లు సహా పలు రకాల వన్యప్రాణులు పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. ఇటీవల పెద్ద పులుల కదలిక నేపథ్యంలో అధికారులు పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిలో వన్యప్రాణుల సంచారం సుస్పష్టంగా కనిపిస్తోంది. టైగర్ మూమెంట్ చాలా ఉంది కాబట్టి అందరు ప్రజలకి అక్కడికి ఫారెస్ట్ లోపలికి రాకుండా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నిన్న పులి మా కెమెరా ట్రాప్స్లో కూడా పడింది. అది నీల్గై ఫీమేల్ని చంపింది. వన్యప్రాణుల సంచారం పెరగడంతో అటవీ అధికారులు ప్రత్యేక చర్యలపై మరింత దృష్టి పెట్టారు. ఇక అడవుల్లో జంతువులను చూసేందుకు ఎనిమల్ లవర్స్ ఆసక్తి చూపుతున్నారు. నేరుగా చూసి ఆనందించాలని కవ్వాల్ అభయారణ్య బాట పడుతున్నారు. కరెస్పాండెంట్ అనిల్ కుమార్, సాక్షి బ్యూరో, ఆదిలాబాద్.